హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. మేమైతే కలకత్తాలో అన్నీ కూడా చూసాం కదా. కలకత్తా నుంచి పూరికి అయితే వచ్చాం అనమాట. యాక్చువల్గా 2 days మేము పూరి జగన్నాథ స్వామి దర్శనం అయ్యాక చూద్దామని 2 days ప్లాన్ చేస్తాం, కానీ మాకైతే టైం కుదరలేదు. సో వన్ డే టైం ఉన్నదనేసి మేము ముందుగా అయితే బస్సు అయితే ఇక్కడ బుక్ చేసుకున్నాము. బస్సు మనకి 6 places అయితే చెప్పారనమాట. రానా, కోనార్క్, లింగరాజ్ టెంపుల్, కందగిరి టెంపుల్, ఉదయగిరి టెంపుల్, జూ, నెక్స్ట్ 5 places అయితే మనకి చెప్పారు. 5 places కూడా మనకి ఏసీ బస్సు 300, నార్మల్ అయితే 200 అని చెప్పారు. సో మనం ఏసీ బస్కి అయితే వెళ్ళిపోయింది 300 ఒక మనిషికి. వెళ్ళే దారిలో అయితే మనకి బస్సు సైడ్ విండోలో అయితే మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. మేము కలకత్తా నుంచి వచ్చాం కదా, మేమైతే నైటే ఎక్కాము. నైట్ 7 అలా ఎక్కి మార్నింగ్ మేము దిగ్గానే మేము రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటికి రాగానే మనల్ని అడుగుతూ ఉంటారనమాట, ఎక్కడికి ఏదండి అనేసి. వాళ్ళు గైడెన్స్ ఉంటారు కదా, వాళ్ళు మనల్ని అడుగుతారు. సో వాళ్ళ దగ్గర మనం బుక్ చేసుకోవచ్చు, కొంచెం బేరం ఆడుకోవాలన్నమాట. అలా మేము బేరం ఆడుకొని వచ్చాము. ఫస్ట్ మనమైతే రానా కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఇవి అలా మనకి క్యాప్స్, అలాగే స్పెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. హ్యాండ్మేడ్ కూడా ఉన్నాయి, ఇక్కడ గవ్వలతో తయారు చేసినవి అవి కూడా ఉన్నాయన్నమాట. రేట్స్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే మేము కాశీ నుంచి వచ్చాం కదా, కలకత్తాలో కూడా చూస్తాము. అందులో ఇంకా భువనేశ్వర్కి వచ్చాక ఇక్కడ కూడా రేట్స్ అయితే చాలా రీజనబుల్ అనిపించాయి. కానీ ఆల్రెడీ కాశీలోనే చాలా ఎక్కువ కొనేసాము. సో భువనేశ్వర్కి వచ్చాక ఇంకా ఎక్కువగా ఏమి కొనలేకపోయాం అనమాట. సో ఎవరికైనా వీడియో కాల్ చేసి కావాల్సిన వాళ్ళకైతే తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే మాత్రం. 100 రూపీస్కి 50 రూపీస్కి కూడా చాలా రీజనబుల్గా దొరికాయి మనకి. ఇక్కడైతే టైం అయితే 9, 10 ఆ టైం అయితే అవుతుంది. సో ఎండ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నది. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ టెంపులే రానా కోనార్క్ టెంపుల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఈ టెంపుల్ గురించి అంతా కూడా వివరించి ఉంటుందని లాంగ్వేజ్లో ఉంటుంది. మనకు అంతగా అర్థం కాదనమాట. మనల్ని తీసుకొచ్చే గైడెన్స్ కూడా మనకి ఈ టెంపుల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. కానీ వాళ్ళు హిందీలో చెప్పారు, నాకు కొంచెం అర్థమైన దాంట్లో నేను మీతో చెప్తున్నాను. ఇవన్నీ కూడా రాతితో తయారు చేసినవి అనమాట. దగ్గర నుంచి మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతిదానికి కూడా హిస్టారికల్గా మనకి ఒక చరిత్రే ఉంటుంది అనమాట. మన భారతదేశంలో పురాతన కట్టడాల్లో రానా కోనార్క్ టెంపుల్ ఒకటి. ఇందులో స్పెషల్ ఏంటంటే, మన చరిత్ర ఏం చెప్తుంది అంటే, సూర్య భగవాన్ విగ్రహం గాల్లో ఉండేది అని చెప్తూ ఉంటారు కదా. దానికి కారణం గుడి కింద భాగంలో పై భాగంలో 52 టన్నుల మ్యాగ్నెటిక్ అమర్చి ఉంచారు. దానివల్ల గుడిలో విగ్రహం ఎప్పుడు గాలిలో తేలుతూ ఉంటుందన్నమాట. ఈ గుడి లోపలికి వెళ్ళగానే రథ చక్రాలుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి 7 గుర్రాలు 24 చక్రాలుగా రథం లాగినట్టుగా ఉంటుంది. ఈ చక్రాల మీద సూర్యకిరణాలు పడితే ఎగ్జాక్ట్ టైం అనేది మనకి చెప్తుందన్నమాట. ఈ గుడిలో మ్యాగ్నెటిక్ ఎంత పవర్ఫుల్ అంటే, పక్కనే సముద్రంలో వెళ్ళే పోర్చుగీస్ షిప్స్లో క్యాంపస్ పనిచేసేవి కావన్నమాట. ఈ గుడిలో మ్యాగ్నెటిక్ పవర్ దానితో వాళ్ళకి సముద్ర మార్గాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి. దానికి కారణంగా ఈ గుడి అని తెలుసుకొని ఆ గుడిని ధ్వంసం చేశారనమాట అప్పట్లో. ఇంకా ఇది మేము కలకత్తా నుంచి వచ్చాం కదా, మీరు విజయనగరం నుంచి అయినా రావచ్చు. విజయనగరం నుంచి మీరు 2 days ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఈ 5 places, నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్, నెక్స్ట్ ఇంకా చూడండి చాలా ఉన్నాయి. 2 days ప్లానింగ్ అయితే కరెక్ట్గా అయిపోతుంది. మేము 1 dayలోనే 5 places చూసేసాము. అలాగే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం కూడా మాకు అయిపోయిందనమాట. సో మీరు విజయనగరం నుంచి చేసుకున్న ఈజీగా 2 or 3 days అయితే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. గుడి అయితే చూడండి చాలా బాగుంది. ప్రతిదీ కూడా హిస్టారికల్గా ఉంది, చూస్తుంటే చాలా చక్కగా అనిపించింది. దీని గురించి తెలుసుకుంటే చరిత్ర చాలా ఎక్కువగానే ఉన్నది. నాకు వీడియో చాలా లెంతీ అయిపోద్దని నేను తక్కువగా చెప్తున్నాను. సో మనకి విజయనగరం దగ్గరలో ఒక 5 to 6 hours జర్నీలో అయితే మనకి ఇది చూడదగిన ప్లేసే అనమాట. ఇది ఒకటే కాదు, ఇంకా నెక్స్ట్ 4 places కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ రానా కోనార్క్ టెంపుల్ గురించి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా మీరు ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే 2 days అయితే చేసుకోండి, ఈజీగా ట్రిప్ అయితే అయిపోతుంది. సో మనకి స్టేషన్లో దిగ్గానే మనకి బస్ వాళ్ళే అడుగుతూ ఉంటారు. సో 200-300తో అయిపోతుంది. బస్సు మీరు ప్రిఫర్ చేయండి, క్యాబ్ ఇవేటి బుక్ చేసుకోవద్దు. బస్సు అనుకోండి, వాళ్ళే అంతా కూడా చూపిస్తారు, చెప్తారు. మనకి లంచ్
టిఫిన్ ప్లేసెస్లో ఆపుతారు, వాష్రూమ్ దగ్గర ఆపుతారు, అన్నీ కూడా వాళ్ళే మనకి దగ్గర ఉండి చూపించి చేస్తారనమాట. మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు. అండ్ ఎక్కువ టైము మనం ఇండివిజువల్గా వెళ్ళామనుకో ఎక్కువ టైం ఉండిపోతూ ఉంటాం, ఫొటోస్ తీసుకుంటూ ఉంటే టైం అంటే వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళు అయితే కొంచెం టైమే మనకి ఇస్తారు, ఆ టైంలోనే అంతా చూసుకొని వెళ్ళిపోవాలి అనేసి అంటారు. సో మాకైతే అంత ఇబ్బంది పెట్టలేదు, మేము వాళ్ళకి ఇచ్చిన టైంలోనే అన్నీ చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాం. మేము వచ్చే దానిలో బీచ్ కూడా కనిపించింది, అక్కడ కూడా వెళ్ళి వీడియో కూడా తీసుకుని ఫొటోస్ కూడా తీసుకుని అక్కడ కూడా ఎక్కువ ఒక 5 to 10 minutes స్పెండ్ కూడా చేసాము. చాలా హ్యాపీ అయితే అనిపించింది. బస్సు అంటే వీళ్ళేం చూపించరు, గాబరా పెట్టేస్తారు, మనల్ని ఎంజాయ్ చేయనివ్వరు అని అయితే నేను అనుకున్నాను. సో అలా ఏమీ అవ్వలేదు, చాలా చక్కగా చూపించి వివరించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. 200 అయితే చాలా బెస్ట్ అని అనిపించింది. నార్మల్ అయితే 200, ఏసీ అయితే 300. సో 200-300 పెద్ద డిఫరెన్స్ ఏం కాదు కదా. సో నెక్స్ట్ ఉన్న 4 ప్లేసెస్ ఏంటంటే లింగరాజ్ టెంపుల్, కందగిరి టెంపుల్, ఉదయగిరి టెంపుల్ అండ్ జూ అనమాట. ఈ 5 ప్లేసెస్ అయ్యాక లాస్ట్లో మేము పూరి జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ లింగరాజ్ టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.